హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్ సరిగత్త సో సరికొడలు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్కి స్వాగతం. టైం 4 అయింది. సో ఇప్పుడు మనం 5 రౌండ్లు ఆడుకోవాలి అండ్ 5 రౌండ్లో ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తే వాళ్ళే వాళ్ళ టైటిల్ గెలుస్తారు. సో ఇవన్నీ చేయాలంటే ముందు మేము పేర్లు తెలుసుకోవాలి. ఏటి మా అత్తగారు మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు. కోడలు గారు? కృష్ణప్రియ. కృష్ణప్రియ. వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్. బీటీ మా అత్తగారు? రాణి. ఉత్తిరానా? బాగున్నావు ప్రదీప్? నేను బాగున్నా. రానత్త చాలా బాగున్నా, అందుకే ఇక్కడికి వచ్చా. అవునా? కోడలు గారు? హాయ్ ప్రదీప్. హాయ్ అండి. మౌనిక. మౌనిక. వెరీ గుడ్. సో అత్తకి పెళ్లి చూపులు అనే రౌండ్లో అత్తని పెళ్లి కొడుకు కింద పెడతాము, కోడల్ని పెళ్లి కూతురు కింద పెడతాము. ప్రతిరోజు నేను చెప్తూ ఉంటాను. ఎందుకు పెడతాము అంటే అత్తకి ఇప్పుడు పెళ్లి చూపులు ఎలా ఉంటాయి అనేది మీ ద్వారా తెలుస్తుంది అండ్ అసలు పెళ్లి చూపులు ఎందుకు ఉంటాయి అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఓకే అందరు పెళ్లి చూపులు అవుతున్నాయి. సో ఇప్పుడు పెళ్లి కొడుకు గారు పేరు పశుపతి, వృత్తి పూజారే. పశుపతి పూజారి కాదే, పూజారే. పూజారి. అలవాట్లు మంత్రాలు చదవడం, ఇష్టాలు పండ్లు. ఓకే వెరీ గుడ్. సో పశుపతి గారు పూజారి గారు వెరీ గుడ్. అమ్మాయి రాగానే మంత్రాలు చదవకుండా జాగ్రత్తగా మాట్లాడండి, ఓకేనా? వెరీ గుడ్. మర్చిపోయి మీరు ఇక్కడ పూజారి అనుకుంటున్నారు, మీరే పెళ్లి కొడుకు. వెరీ గుడ్. పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. సో పెళ్లి కూతురు వచ్చారు. పెళ్లి కొడుకు గారు కొట్టుకోకుండా ఇద్దరు చక్కగా నవ్వుతో సరదాగా పెళ్లి చూపుల్లాగా మాట్లాడుకోండి, ఓకే? నీ పేరేంటమ్మా? నా పేరా అండి పెంటమ్మ అండి. ఇదేం పేరు? మా ఊర్లో అదే ఫేమస్ అండి. చీచీ నాకు వద్దు ఈ పేరు. ఎందుకు వద్దు? మే పూజారిలో అండి. పెంటమ్మ పేరేంటి? భలేవారు. పేరు కావాలా అమ్మాయి కావాలా? మరి పిలుచుకోవాలా నేను పెళ్ళయ్యాక పేరు? పెంచి పెంచా అది నీ పేరు మార్చేసుకుంటాను. ఓకే. మంత్రాలు వచ్చమ్మా నీకు? మంత్రాలు నాకెందుకు వస్తాయండి? నేర్చుకోవాలి కదా. ఆయన కూడా పెద్దగా రావమ్మా. అవన్నీ ఏంటంటే అలా ఇలా కలుపుకుని అవి ఇవి చదివేస్తూ ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు. అక్కడికి వచ్చి నీటి కింద చేప వచ్చి అంటే వంటల వరకు వచ్చామా? మడిగా వండగలవా? వండగలనండి. మన పొద్దున లేచి మా ఇంట్లో మడి వంటలే ఉంటాయి. ఉంటాయండి. లేకపోతే నేను పండ్లు కాయ తినేసి బతుకుతాను. అలాగే అండి. అయితే ఇంట్లో బియ్యం తెప్పించుకోకర్లేదు. ఇంకా వంట ఎందుకు? పెళ్లికి పూజలకి వెళ్ళినప్పుడు పళ్ళు బలాలు దొరకవా ఏమిటి? అవన్నీ తెచ్చేసుకుంటాం. వెదవది. మీ పేరేంటండి? తెలుగు చదవండి రాదా? వచ్చండి. పశుపతి నామదేశ్య. అదేం పేరండి? అరుంధతి సినిమాలో విలన్ పేరు పెట్టుకుని. మీ పౌరొచ్చినమ్మా, మా పేరు అలాగే ఉంటుంది. మీ పేరుకి మీ ప్రొఫెషన్. అరుంధతి సినిమా మొన్న వచ్చిందమ్మా. ఈయన పుట్టి చాలా ఏళ్ళయిందమ్మా అమ్మా అనుకోండి. పాటలు వచ్చమ్మా? వచ్చండి. సంగీతం పాడతావా? వచ్చండి, పాడతాను. ముక్కుపొడి తెచ్చుకున్నావమ్మా? లేదు. లేదా? ఓకే. వాషింగ్ పౌడర్ నిమ్మ, వాషింగ్ పౌడర్ నిమ్మ, పాలలోని తెలుపు నిర్మతో వచ్చింది, రంగుల బట్టాలే తలతలగా మెరిసాయి. సంగీతం పాడమన్నాను. ఎంత ఫేమస్ పాట తెలుసా అండి మీకు? నిర్మా ఎందుకు ఇప్పుడు? అంటే త్రిప్లెక్స్ ఉండగా నిర్మా ఎందుకు? త్రిప్లెక్స్ అయినా నిర్మా అయినా మీ బట్టలు తెల్లగా ఉండాలి కదండి. మరి బట్టలు ఎవరు ఉతుకుతారండి? నువ్వు వద్దులేమ్మా, నీ కష్టపెట్టాను. బేసిక్గా అతి తక్కువ బట్టలు వాడుతూ ఉంటాం మేము. అదే మేము ఓన్లీ ధోతి పైన చక్కగా చల్లగాలి ఇస్తూ ఉంటుంది, మంత్రాలు చదువుతూ ఉంటాయి అవి. అమ్మా ఇప్పుడు పెళ్లి కొడుకు వారు ఒక అద్భుతమైన పాట పాడతారు మీకోసం. కౌ కేక. కవ్వు కాదమ్మా, కెవ్వు. అది కవ్వు అనొచ్చు, అమ్మా అనుమ్మా. మేము మంత్రాలు చదువుతాం కదండి, మాకు ఇలాగే వస్తాయి పాటలు. అది అయిపోయింది, పాడిచో. అయిపోయింది అంతే. సో పెళ్లి కొడుకు గారు ఓ పని చేద్దామండి. ఇప్పుడు ఆవిడ డాన్స్ చేయడం కంటే మీరు డాన్స్ చేయండి, ఆవిడ వచ్చి జాయిన్ అవుతుంది. ఓకేనా? క్లాప్స్. ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడువంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చూపు కమ్మో, ఓలమ్మో ఓల్డ్ మొంకి రమ్మో,
బాబా అసలు ఎంత అద్భుతంగా చేశారు పెళ్ళికొడుకు గారు. అప్పుడే ఆయుసం వచ్చింది. ఏదోది మాకు మంత్రాలు చదవడం తప్ప ఇలా స్టెప్పులు అవి ఉండవమ్మా మా దాంట్లో. సో మీకు 5 పాయింట్లు వచ్చాయి. వెరీ గుడ్, సూపర్. మరి మీ పరిస్థితి ఇలా ఉంటే మరి నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఓకేనమ్మా, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ పెళ్లి చూపులు కూడా వచ్చాయి. అరే ఎన్ని చేస్తారా పెళ్లి చూపులు. ఓకే, సో ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకు వచ్చారు. పేరు సిద్ధప్ప. సిద్ధప్ప. ఏమప్పా? ఏమప్పా సిద్ధప్ప. ఏమప్పా సిద్ధప్ప. అడేలా చెప్పు. నువ్వు చెప్తా అంటే నేను చెప్తా ఉంటా. నేను చెప్తుంటే నువ్వు చెప్తా. చూడప్ప సిద్ధప్ప. చూడప్ప సిద్ధప్ప. నేను సింహం లాంటి. నేను సింహం లాంటి. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. అంతే తేడా. అంతే తేడా. మిగతా అదంతా సేమ్ టు సేమ్. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఏమైనా లాస్ట్ పంచ్ మంది అయితే ఏమైనా లాస్ట్ పంచ్ మంది అయితే దానికి కిక్కే వేరబ్బా. దానికి కిక్కే వేరప్ప. వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పి మా గురుగారికి తెలిసి ఎంత ఆనందపడతారు, ఇచ్చదిట్లు తిడతారు. ఓకే, సో ఇప్పుడు వృత్తి సిద్ధాంతి. ఏమిటి సిద్ధాంతి అంటే వెదవది మళ్ళీ అదే పూజ. వెరీ గుడ్. జ్యోతిష్యమా? ఓహో, ఆయన పేరేదో ఉండాలి, జ్యోతిష్యం పేరు. అందరి జీవితాలు నీ చేతిలో ఉంటాయి. నా చేతిలో. వెరీ గుడ్, సూపర్. అలవాట్లు జ్యోతిష్యం. దాని తర్వాత నాకు చూసి చెప్దు కానీ అసలు బిల్లు వద్దా లేదా ఏమిటి విజయ్. నువ్వు నిక్కర్లు వేసుకునే టైంలో నా దగ్గరకు వచ్చావు దోషిని చెప్పమని తెలుసా. నేను నిక్కర్లు వేసుకునే టైంలో వచ్చానా? వచ్చావు, నేను చెప్పాను నీ జాతకం ఇలా ఉంటుందని. ఇప్పుడు చూడు ఎలా ఉందో. అప్పట్లో కింద పడ్డం వల్ల గీతలు కొన్ని అడ్డిట్ అయ్యేలే కానీ ఇప్పుడు సెట్ అయిపోయామ్మా. అవును మరి. సో ఆకు ఒక్క నీకు బాగా ఇష్టం అనమాట. చాలా. ఓకే, సో పెళ్లి కూతురుని పిలుద్దాం. పిలవండి. ఆవిడ జ్యోతిష్యం చెప్పగా పెళ్లి కూతురుని పిలవండి అమ్మా. ఏమప్పా సిద్ధప్ప? చెప్పయ్యా. పాప వచ్చింది. చూస్తున్నా, అదే పాపనే చూస్తున్నా. ఇంకా మమ్మల్ని చూసుకోలే. నీ పేరేంటమ్మా? పెంటమ్మ. బాగాలేదమ్మా. నాకు అదే నచ్చింది. నచ్చిందా? మార్చేద్దాం దాంట్లో. అంతే మరి, పేరు విషయం పక్కన పెట్టలే. నేను మార్చుకుంటుంది, నా చేతుల్లోనే ఉంది కదా. జ్యోతిష్యం కూడా నేనే నీ చెప్పేది. వంట వచ్చా? రాదు. ఆయన ఇప్పుడు వంట ముఖ్యం కాదు కానీ ఈ రోజుల్లో మనకు కావాల్సింది ప్రొఫెషనల్ గా ఏం చేయాలని. పాటలు పాడడం వచ్చా? వచ్చు. డాన్స్ వచ్చా? వచ్చు. పెళ్ళి అయిన తర్వాత పెద్ద డాన్సర్ అవ్వాలి. డాన్స్ వస్తా. డబ్బులు ఎక్కడుకుంటావు? మీ పేరేంటండి? సిద్ధప్ప. అదేం పేరు? చూడప్ప సిద్ధప్ప. అది అదేం నచ్చలేదప్ప నాకు. నీకు నచ్చలేదా? తప్ప అని పెట్టుకుందాం, సీ తీసేసి తప్ప అని పిలిచాడు. పరిగెత్తుకుంటూ వస్తాడు పాపం బాబు. నువ్వేం చాలా చిన్నగా మాట్లాడు. సిగ్గా లేకపోతే సిగ్గుతోకుండా గౌరవం వల్ల వచ్చిన భయం అంతేనా? లేకపోతే లోపల ఉన్నది వెలికి బయటికి? అమ్మ పాట అంటే పాడు, అయిపోద్ది. పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు. పెళ్ళి అంటే పెళ్లి లాంటి పెళ్లి కా. చాలు పాట. డాన్స్ వచ్చా? ఏయ్ పాపం పెళ్లి కూతురు నీ కోసం పాడినప్పుడు సిద్ధప్ప నువ్వు పాడవా ఏంది? పాడను. పాడు. ఇంతకు మీ ఇష్టాలేంటి? ఇక్కడ కనబడుతుంది ఆకు ఒక్క. ఆకు ఒక్కనా? చికెన్ మటన్ కాదా? నేను రోజు అదే తింటాను. అట్లా కుదరదమ్మా నాకు. ఏవి లేదమ్మా, ముక్క తీసేసి పులిహార అని చెప్పి పెట్టేసి తినేస్తాడు. అస్సలు ముట్టుకునే పని లేదు. మేము అలాగే అంటాం ఇంట్లో. వెదవది బయట తినవా ఏమిటి? బేసిక్ గా ఉంటుంది అది. ఒక పాట పాడండి. పాడమ్మా, సరదాగా పాట పాడాలా? పాడమని నన్ను అడగవలెనా పరవశించి పాడనా. ఆపు ఆపు, అదేం పాట? ఆకు ఆకు కాదు, ఆపు ఆపు. ఆపు ఆపే. అలాగే అన్నారా? ఓకే, వెరీ గుడ్, సూపర్. పాటలు అయితే అయిపోయాయి. డాన్స్ సంగతి ఏంటి చూద్దాం. డాన్స్ ఫస్ట్ పెళ్లి కొడుకు చేయాలి. వెరీ గుడ్, నాకు కూడా అలాగే కావాలి. Excuse me, Mr. Mallanna. Hey, excuse me, Mr. Mallanna. Oh, coffee తాగుదాం ఆవునా. Hot chocolate నువ్వే తాకి చూడు. Excuse me, Mr. Mallanna. Oh, long drive పోదాం ఆవునా. Slow ఆ speed ఆ నువ్వే తోని చూడు. చాలా కష్టపడి చాలా బాగా చేశారు ఈ సాంగ్ కి. నిజంగా శ్రేయ కంటే మీరిద్దరు కలిపి బాగా చేశారు అనమాట. శ్రేయ మీరిద్దరు వేశారు కాబట్టి మీకు కూడా 5 పాయింట్లు వచ్చాయి. వెరీ గుడ్, సూపర్. సో 2 టీములకి 5 పాయింట్లు వచ్చాయి. ఏం బాధపడకమ్మా, తర్వాత పెళ్ళికి మారుద్దాంలే పెళ్లి కొడుకుని. నువ్వు మరీ అంత వికారంగా పెట్టకు ఫేస్ పాపం. సో ఇప్పుడు 2 టీములకి గిఫ్ట్లు వచ్చాయి కాబట్టి తీసుకుందాం రండి.
సూపర్ గా చేశారు. అసలు పెళ్లి చూపులు ఇలా జరుగుతారు మాకు ఇప్పటివరకు తెలియదు, అంత అద్భుతంగా జరిగాయి. డాన్సుల విషయం వస్తే మాత్రం అసలు నా బూత్ నా భవిష్యత్. మీరు నెక్స్ట్ రౌండ్ లో 4 పాటలు చేయబోతున్నారని ఆనందంతో నేను తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు. అందుకే తొందరగా బ్రేక్ తీసి మళ్ళీ వెంటనే వచ్చేద్దాం. ఓకేనా? వెరీ గుడ్, సూపర్. రెండో రౌండ్ మన ఫేవరెట్ రౌండ్, డాన్స్ రౌండ్. ఇందులో 4 పాటలు ఉంటాయి. విజిల్ వేసినప్పుడు ఆగుతారు, ఆగితే పాయింట్ వస్తుంది, ఆగకపోతే పాయింట్ పోతుంది. ఓకే, సో బీ టీమ్ కోట్ల గారికి ఎలాగో డాన్స్ వచ్చు కాబట్టి మీరు కూడా జాగ్రత్త డాన్స్ చేయండి. ఓకేనా? వెరీ గుడ్. ఫస్ట్ సాంగ్. మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే లేసిపోతే పోతే లేసిపోతే పోతే చెట్టు మీద మ్యాంగోలో మెంత పెట్ట ఉన్నదే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే. వచ్చి మ్యాంగో కోస్తే లేసిపోతే, గన్నే కొట్టావంటే లేసిపోతే, ముచ్చ పెట్టావంటే లేసిపోతే చెయ్యే పట్టావంటే లేసిపోతే రో మోనా టాప్ లేసిపోయిందా? బాబా ఇన్నాళ్ళ తర్వాత అత్తగారు నాకు సపోర్ట్గా ఉంది. అత్తగారు చెప్తుంది రాగానే విజిలేజ్ 10 నిమిషాలు అయింది, నువ్వే ఆగలే అని అడిగింది. కాబట్టి మీరిద్దరు చాలా బాగా డాన్స్ చేశారు. వెరీ గుడ్, సూపర్. ఎలా ఉందంటే కిందేదో ఉంగరాలు గొలుసులు పడేసుకున్న వాళ్ళ కింద చూసుకుంటూ చక్కగా డాన్స్ చేస్తున్నారు. తల్లతిస్తే ప్రపంచానికి ఎవరో తెలుస్తారు మీరు. సో ఫస్ట్ సాంగ్లో ఇద్దరు ఆగలేదు కాబట్టి ఇద్దరికి పాయింట్ రాలేదు. రెండో సాంగ్లో ఆగుతారు మీరు. ప్రాక్టీస్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ సాంగ్. ఓకే, నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎందుకు ఈ ఫీలింగ్? తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కొల్లోకొచ్చిందే. డార్లింగే వరుణ డార్లింగే డార్లింగే ఎందుకు ఈ ఫీలింగే? సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు ముద్దే పెట్టి గాజు సీసాలు పొక్కేసినట్టు ఉక్క పూసేస్తాందే రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టమే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. డార్లింగే వరుణ డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే. నువ్వో చిచ్చు పొట్టి నేను అక్కి పుల్ల రాయ పిల్ల మోగించడం దీపావళి మోత. నువ్వు కత్తి పీట నేనేమో ఆపిల్ అంట నీ పరపర చూపుల కోత నాకు ఇష్టమంట. కలుపు సెంట బుట్టల్లే గుప్పు గుప్పు మనావే పొట్టి నిండా కల్లేసుకుంటా. వెరీ గుడ్, సూపర్గా డాన్స్ చేశారు అండ్ కరెక్ట్ టైంలో ఆగారు. అప్పుడే అమ్మాయికి నీరసం వచ్చింది, అయిపోయింది, వికెట్ పడిపోయేలా ఉంది. ఇప్పుడు రెండో సాంగ్ ఇద్దరు ఆగారు కాబట్టి ఇద్దరికి 1 పాయింట్. వెరీ గుడ్. ఇక ఇప్పుడు అసలే టెస్ట్ అనమాట, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ ఆగలేదు, రెండో సాంగ్ ఆగారు, మూడో సాంగ్ ఇద్దరులో ఒకళ్ళే ఆగుతారు. అది మాత్రం గ్యారంటీ, ప్రామిస్. ఓకే, వెరీ గుడ్. ఇవిడేంటి అనుమానంగా చూస్తుంది. థర్డ్ సాంగ్.
ढोलक दिल दंदन दन बीट मार ए नायक सबका सुखदायक और लागिंदी नजर पेरिगिंदी प्रेशर आजा रे आटिनो राजा रे इस पेटनु किस पेटर है नायक నేను చెప్పలే ప్రామిస్ అని కూడా చెప్పాను నేను మీరు ఆగుతారని నాకు తెలుసు మీరు ఇద్దరు ఆగుతారని నేను ఎగ్జాక్ట్లీ ఆగారు సో ఇద్దరికి 1 పాయింట్ వెరీ గుడ్ సో ఇప్పుడు ఇక లాస్ట్ సాంగ్ బట్టి ఎవరు ఈ రౌండ్ విన్నర్సో తెలుస్తుంది ఎందుకంటే రెండు టీంలకి 2 పాయింట్స్ వచ్చాయి ఓకే తెలుగు వస్తుందా అర్థమవుతుంది ఓకే ఇక లాస్ట్ సాంగ్ ఉంది లాస్ట్ సాంగ్లో ఎవరు ఆగితే వాళ్ళే విన్నర్స్ 4th సాంగ్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ ప్రదీప్ లాస్ట్ సాంగ్ ఎవ్వరు ఆగలేదు చాలా అద్భుతంగా డాన్స్ చేశారు
కాబట్టి ఇద్దరికి పాయింట్ రాలేదు. ఉన్న స్కోర్స్ ప్రకారం ఇటు 2 పాయింట్స్ ఇటు 2 పాయింట్స్ ఉన్నాయి. సో మీ ఇద్దరిలో ఎవరు గిఫ్ట్ గెలుచుకున్నారో దాన్ని మాత్రం టాస్ చేద్దాం. ఓకే, గిఫ్ట్ ఎవరు అర్థం కదా? ఓకే, వెరీ గుడ్. క్లాప్. ఏమి కావాలి నువ్వు? నీకు తోక. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. తోక ఎస్ కాదు, తల పడింది. మీ చేతుల మీద వాళ్ళకి గిఫ్ట్ అందజేయండి. మనం గిఫ్ట్ గెలవడం అంటే వావ్. క్లాప్ సుమార్. ఓకే, సో ఇక్కడతో సెకండ్ రౌండ్ అయిపోయింది. అండ్ సెకండ్ రౌండ్లో చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. సో ఇట్ సైడ్ టీమ్కి 7 పాయింట్స్, ఇట్ సైడ్ టీమ్కి 7 పాయింట్స్. థర్డ్ రౌండ్కి వచ్చారు అత్త కోడలు. థర్డ్ రౌండ్లో ఇప్పుడు కబడ్డీ ఆడతారు. ఒకళ్ళు పట్టుకుంటే 1 పాయింట్, ఇద్దరు పట్టుకుంటే 2 పాయింట్స్, ఇద్దరిని పట్టుకుని డేంజర్ లైన్ కూడా పట్టుకుంటే 4 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్. మొత్తం చెప్పేశారా స్క్రిప్ట్? ఇప్పుడు ఈ రౌండ్లో మ్యాక్సిమం పాయింట్లు మనకు రావాలి. అండ్ ఈ రౌండ్ మనం గెలుస్తాం, నన్ను నమ్మండి. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు రూల్స్ అన్నీ అయితే అర్థమైపోయాయి మీకు, ఏం జరుగుతుంది ఏంటి అని. సో ముందుగా ఏ టీం అత్తగారు మీతో స్టార్ట్ చేస్తాము. అత్తగారు ముందుకు రండమ్మా. కర్పూరం 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 అనాలా? కర్పూర 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 కర్పూరం కర్పూర 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 కర్పూర. అర్రే రే రే, పట్టుకుందాం అనుకున్నారా? ఆవిడ వెళ్ళిపోయిందమ్మా అప్పటికి. వెరీ గుడ్, సూపర్. కర్పూరం బాగా అమ్మారు అత్తగారు. సో ఇప్పుడు అత్తగారు రండి. తంబాకు 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 తంబాకు. అయ్యో, అదే ఏంటో ఇంకా గాజులు పగలలేదు అనుకున్నాను. వెరీ గుడ్, సూపర్. ఇద్దరిని ముట్టుకుని వెళ్ళారు అత్తగారు. 2 పాయింట్లు తీసుకొచ్చారు. సూపర్. అత్తలే ఇంత అద్భుతంగా ఆడితే కోడలు ఏం చేస్తారో చూద్దాం. కోడలు గారు మీరు రండి. అగరబత్తి 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 అగరబత్తి. పాపం కోడలు అంత కష్టపడుతుంటే అత్తగారు చూస్తున్నారు ఇలా. వెరీ గుడ్, వెరీ గుడ్ అనుకుంటున్నారు అత్తగారు. సో ఇట్ సైడ్ టీంకి 1 పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. సో అత్తగారు మీరు ఎన్ని పాయింట్లు తెచ్చారు? 1. కోడలు గారు 1. ఇద్దరు కలిపి 2 పాయింట్స్. ఇట్ సైడ్ అత్తగారు 2 పాయింట్లు తెచ్చారు. సో ఇద్దరు స్కోర్లు 2-2లో ఉన్నాయి. కోడలు గారు మీ ఛాన్స్ రండి. ఏం చెప్పారా? ప్రభాస్. బాగా చెప్తారు. ఎంత ఆనందం. ఆహా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎప్పటికైనా నువ్వు కూడా ప్రభాస్ అంత హైట్ అవ్వాలమ్మా. వెరీ గుడ్, సూపర్. సో చక్కగా 2వ లైన్ ముట్టుకుందాం అనుకుంది కానీ మొదటి లైన్ ముట్టుకుని వెళ్ళిపోయింది కంగారులో. ఎందుకైనా మంచి చెయ్యి ఇవి పట్టుకుంటే ఆవిడ డ్రెస్ మీద ఒక కాలేజ్ ఉంది ఇలాగా, ఎటు వెళ్ళదని. 2 పాయింట్స్ వచ్చాయి. వెరీ గుడ్. ఇట్ సైడ్ స్కోర్ 4, ఇట్ సైడ్ స్కోర్ 2. వెరీ గుడ్, సూపర్. అత్తమ్మా దా. సేమా కర్పూరం 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 కర్పూరం. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఒకళ్ళు తగిలారు, 1 పాయింట్ తెచ్చారు. మరి అత్తగారు మాత్రం అలా కాదమ్మా, ఇద్దరు గ్యారెంటీ ముట్టుకుని వస్తుంది. దాతం ఏమిటా ఏమిటో వినపట్లేదు. వెరీ గుడ్, సూపర్. లైన్ ముట్టుకున్నారు. కోడలు గారు ఎందుకైనా పట్టుకుంటే జైంట్ వీల్ తిరిగినట్టు ఈ అని తిరిగింది ఆవిడ. సో 3 పాయింట్స్ వచ్చి అత్తగారు. వెరీ గుడ్. ఇప్పుడు కోడల ఛాన్సు. కోడలు గారు మీరు రండి. మీకు ఇందాక 2 పాయింట్స్ ఉండే, మీ అత్తగారు 1 పాయింట్ తెచ్చారు, మీ స్కోర్ 3 అయింది. వాళ్ళకి ఆల్రెడీ 4 ఉంది, వాళ్ళ అత్తగారు 3 తెచ్చారు, ఇప్పుడు 7 పాయింట్స్ అయింది. సో వాళ్ళు లీడ్లో ఉన్నారు కాబట్టి మీరు కంపల్సరీ 4 పాయింట్స్ తేవాలి. వార్తలు ఇంతటితో సమాప్తం. మీరు వెళ్ళండి. అగరబత్తి 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 అగరబత్తి. వెరీ గుడ్, వెరీ గుడ్. 1 పాయింట్ వచ్చింది. సెకండ్ లైన్ టచ్ చేద్దాం అనుకున్నారు, చేయలేదు. కాబట్టి
కోడలు ఒకళ్ళు పట్టుకున్న పాప అందరిని ఈవిడే పట్టుకుంటుంది. ఎందుకు ఏం అంత ఇష్టం వాళ్ళిద్దరు అంటే నీకు. వెరీ గుడ్ 1 పాయింట్. రామ్మా. ప్రభాస్ 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 పేరంటే ఎంత ఆనందమో. ప్రభాస్ 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 ఆహా ప్రభాస్ 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 అబ్బా ప్రభాస్ అబ్బా అనుకుంటే వెళ్ళింది. ఏం చేస్తుంది ఎత్తుకుని తీసుకెళ్ళింది ఆవిడ. వెరీ గుడ్ సూపర్ 1 పాయింట్ మీకు. సో ఇక్కడతో అందరి ఛాన్సులు అయిపోయాయి. అందరి ఛాన్సులు అయిపోయిన తర్వాత ఒకసారి స్కోర్ల విషయాలు చూసుకుంటే ఇప్పుడు 3 పాయింట్స్ ఇందాక ఉన్నాయి. 5 పాయింట్స్ అండ్ మీ టోటల్ స్కోర్ 7 పాయింట్స్. ఇప్పుడు ఇద్దరు టీముల్లో ఒక్కొక్కరికి ఛాన్స్ ఉంది. ఆ ఒక్కొక్కళ్ళు ఎవరు? కోడలా అత్తలా? అత్తలా అత్తమ్మదా? కోడలా? కోడలు. अगरबत्ती 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 अगर లైన్ ముట్టుకున్నారు, కోడల్ని ముట్టుకున్నారు, అత్తను ముట్టుకునే లోపల లైన్ దాటేశారు. కాబట్టి 3 పాయింట్స్. సో మన టోటల్ స్కోర్ 8 పాయింట్స్ ఉంది అండ్ మన టోటల్ స్కోర్ ఆల్రెడీ 7 పాయింట్స్ ఉంది. సో ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు వెళ్తారు? నేను. మీరా సార్? ఏ ప్రభాస్ వద్దా? నాకు ప్రభాసే కావాలి. టచ్ చేసి రాను. నువ్వు ఎవరైనా ఒక్కల్ని ముట్టుకున్నా టై అయిపోద్ది. ఇద్దరిని ముట్టుకున్నావు అనుకో విన్ అవుతారు. లేదా ఇద్దరు వద్దు నాకు లైన్ ముట్టుకుని పరిగెత్తుకుంటే వెనక్కి వచ్చావు అనుకో 2 పాయింట్స్. రెడీ? ప్రభాస్ 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 లైన్ లైన్ లైన్. ప్రభాస్ 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 అయ్యో పాపం లైన్ దాకా వచ్చింది, ఇక్కడే నుంచునుంది. వాళ్ళందరూ పట్టుకుని అంటే అని చెప్పి అలా తీసుకెళ్లారు. అంటే అప్పటికి తల మీద్ది కానీ చైన్ కానీ తెగిపోతుందేమని అమ్మాయి అవన్నీ సర్దుకుంటే ఉంది. ఈ లోపల వాళ్ళు ఎత్తుకుని తీసుకెళ్ళి అవతల పెట్టారు. ఏముంది అయిపోయింది. వాళ్ళకి మళ్ళీ 1 పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. ప్రభాస్ ఎంత పని చేశాడమ్మా. సో ఇప్పుడు ఇక్కడతో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇట్స్ ఏ టీమ్ లీడింగ్ లో ఉన్నారు. సో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్స్. రండి, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీకు వీళ్ళ చేతుల మీదుగా రండి అమ్మా. బరువుగా ఉందా? ఇవ్వను. ఇవ్వరా? ఏ నువ్వు చీటింగ్ చేసావని. నేనా? అవును, నేనే చేయాలి చీటింగ్. మీ కోడలు అంత అద్భుతంగా ఆడి. రండి, క్లాప్స్ కమ్ ఆన్. తీసుకోండి. మీరేం టెన్షన్ పెట్టుకోకండి, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. నువ్వు ఉన్నావు కాబట్టి ఇట్లయింది ఇప్పుడు మా పరిస్థితి. ఇక్కడతో 3 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. అత్త కోడలు 3 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక ఇట్స్ ఏ టీమ్ టోటల్ స్కోర్. ఇట్స్ ఏ టోటల్ స్కోర్ 4th రౌండ్లో ఇప్పుడు నేను నా పైత్యం మిమ్మల్ని చక్కగా మీకు బాగా అలవాటైనవి, మీకు బాగా తెలిసిన ప్రశ్నలు కొన్ని అడుగుతాను. వాటిని మీరు కరెక్ట్గా టక్కుమని సమాధానం చెప్పాలి. ఎక్కువ ఆలోచించకండి, ఓన్లీ బుర్రను మాత్రం వాడండి. ఓకేనా? సో అత్తగారు, మొదటి ప్రశ్న మీకే. తమిళనాడు భారతదేశంలో ప్రపంచంలోనే ఏకైక సూపర్ స్టార్ మన ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారి గురించి మన అందరికీ తెలుసు కదా, బాగా తెలుసు కదా. రజనీకాంత్ గారు పొద్దున్నే లేవగానే ఏం చేస్తారు? యోగా. యోగా. పళ్ళు తోముకుంటారు. వాకింగ్ చేస్తారు. కళ్ళు తెరుస్తారు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. ముందు కళ్ళు తెరిచాక ఇవన్నీ చేస్తారన్నమాట ఆయన. ముందు కళ్ళు తెరిస్తారు పొద్దున్నే లేవగానే. అతమ్మా వెరీ గుడ్. విసిసి నదిలో ఎక్కువగా ఏముంటుంది? న్యూయార్క్ దగ్గర విసిసి నది అని ఉంటుంది, తెలుసు. నీళ్ళు. కోడలు గారు తెలియదు. సీలు ఎక్కువ ఉంటుంది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. విసిసి నది, అందులో 2 సీలు ఉన్నాయి కాబట్టి సీలు ఎక్కువ ఉంటాయి కదా. పిచ్చోడా. దాహం ఎప్పుడు వేస్తుంది? ఇటు దాహం ఎప్పుడు వేస్తుంది? దోశ తిన్నప్పుడు ఎక్కువ. దోశ తిన్నప్పుడు ఎక్కువ వేస్తుంది. దాహం వేసినప్పుడు వేస్తుంది. అత్తగారు? దాహం అయినప్పుడే. కోడలు గారు? వాటర్ తాగాలనిపించినప్పుడు. వాటర్ తాగాలి. దాహం ఎప్పుడు వేస్తుంది అంటే నీళ్లు తాక్కముందు వేస్తుంది. ఇంకా నీళ్ళు తాగాక ఏది కదా దాహం. ఎలుక ఎలా అరుస్తుంది? నోటితో. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఏయ్
ఎలాగ ఎలా అరుస్తుంది అంటే నోటితో అరుస్తుంది. ముదిరిపోయారమ్మా మీరు అందరూ. కుక్క ఎలా ఉంటుంది? కుక్కలానే ఉంటుంది. అత్తమ్మా కుక్కలాగే ఉంటుంది. కుక్కలానే ఉంటుంది, నక్కలా ఉండదా? మరి వాళ్ళిద్దరే చెప్పింది అదే కదా, నువ్వు మళ్ళీ అదే చెప్తావు, వేరే చెప్పాలి కదా. వాళ్ళది కాదన్నానంటే నీది కట్ అవ్వాలంటే నువ్వు వేరే చెప్పాలి కదా. అత్తమ్మ కుక్క ఎలా ఉంటుంది? గొలుసు కట్ చేస్తే అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది. ఏ జంతువు తన పేరు చెప్పుకుంటుంది? పిల్లి. పిల్లే. మేక. మేక మేక ఎలా అరుస్తుంది? మేని మే. ఎవరు కరెక్ట్ గా అరిచి చెప్తే వాళ్ళకి పాయింట్ ఇచ్చేస్తా. మేక ఎలా అరుస్తుంది? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సూపర్. మనిషి అంట. ఒకప్పుడు జంతువే కదా. ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా జంతువే మనిషి. పోలీస్ సైరన్ అంబులెన్స్ సైరన్ కి తేడా ఏంటి? పోలీస్ బండికి అంబులెన్స్ బండికి తేడా ఏంటి? నల్లది తెల్లది. నల్లది తెల్లదా? ఎందుకు? పోలీస్ బండి కూడా తెల్లగా ఉంటుంది. రక్షక ఏ రంగులో ఉంటుంది? అంబులెన్స్ పెద్దగా ఉంటుంది. అంబులెన్స్ పెద్దగా ఉంటుంది. ప్రాణాలు రక్షించడానికి వెళ్తుంది, పోలీసులు అందరు పట్టుకోవడానికి వెళ్తుంది. అబ్బే కొంచెం వాడండి పిచ్చి. అంబులెన్స్ కి లైట్ వెలుగుతుంది ముందు. పోలీస్ జేబులో పెట్టుకుంటారు లైట్. పోలీస్ కూడా పైన ఉంటుంది, బండి మీదే ఉంటుంది పోలీస్ కూడా. పోలీస్ జీప్ కి అంబులెన్స్ కి తేడా ఏంటి? అంబులెన్స్ మీద 108 అని రాసి ఉంటుంది. అంబులెన్స్ మీద 108 రాసి ఉంటుందా? పోలీస్ మీద 100 అని రాసి ఉంటుందా? రాసి ఉండదు కదా. తేడా ఏంటంటే నువ్వు ఎవరినైనా వేసావనుకో నిన్ను పోలీస్ జీప్ ఎక్కిస్తారు, నిన్ను ఎవడైనా వేసాడు అనుకో మళ్ళీ అంబులెన్స్ ఎక్కిస్తారనమాట. అదే తేడా. ఓకే, 60 ఎద్దులు ఉన్నాయి. సో మొత్తం ఎన్ని తోకలు ఉన్నాయి, ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 60 ఎద్దులా? ఎన్ని తోకలు ఉంటాయి? 60 ఉంటాయి, 120 కొమ్ములు ఉంటాయి. కాదు, 500 తోకలు ఉంటాయి, 1000 కొమ్ములు ఉంటాయి. నీ పుచ్చి ఇంత బాగా స్ప్రెడ్ అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా కాదు. మీరు కూడా ఏమైనా ప్రశ్నలు అడగచ్చు. ఆల్రెడీ పోయింది మైండ్ పోయిందా? ఉందేంటి ముందు పోవడానికి? నువ్వు మరీ చేస్తామా నువ్వు? అయితే మజాకులు జోకులు నువ్వు అన్ని. నేను అడుగుతాను ఒక పొడుపు కదా. అడగమ్మా. నేల నాకి మూల కూర్చుంటుంది. చీపురు కట్ట. అందరు చెప్పేస్తారు మీకు ఆన్సర్ మాలకు అలవాట్లో పొరపాటు మాది. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది. చెప్పకర్లే, పూర్తిగా కూడా చెప్పకర్లే, మధ్యాహ్నం చెప్పేసి అదే 3rd క్లాస్ లేవుకున్నా. ఇక్కడ అక్కడ వరకే కరెక్ట్గా చదివా, అందుకని గుర్తున్నాయి. ఇంకేమైనా అడుగుతారా అత్తగారు? మీరు టూ ఇంటెలిజెంట్ కదా. వెరీ గుడ్, సూపర్. ఇక్కడతో 4th రౌండ్ ఫినిష్ చేసుకున్నారు వీళ్ళు. 4th రౌండ్లో చాలా మటుకు బాగానే చెప్పారు. అత్తగారు 2 ప్రశ్నలకి సమాధానం చెప్పారు ఇటు సైడ్, అవునమ్మా? సో మీకు 2 వచ్చాయి. పోలీస్ సైరన్ అంబులెన్స్కి చెప్పలేపారు, ఎద్దులకి చెప్పలేపారు. కాబట్టి 2 టీములకి 2 పాయింట్లు వచ్చాయి. సో స్కోర్లు అయితే సేమ్. గిఫ్ట్ ఎవరికి రావాలి అంటే మాత్రం టాస్ వేసి సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు ఈ గిఫ్ట్ గెలుచుకుంటారనే దానికి టాస్. ఓకే, తలకాయ తోక. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. తోక పడింది. తలగా మీరు కోరుకుంది బాగుంది, అన్ని మీకే వస్తుంది, ఏం చేయకుండా. క్లాప్స్ వన్. సో ఇక్కడతో 4 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కొడలు. 4 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇట్సే టీమ్కి. సో ఇప్పుడు మనకి ముందేమో 7 పాయింట్స్ ఉన్నాయి డ్యాన్స్లో, అండ్ కబడ్డీలో 8 పాయింట్స్ వచ్చాయి, కొత్త కలిపి 15 పాయింట్స్, అండ్ ఇప్పుడు 2 పాయింట్స్ వచ్చాయి, 17 పాయింట్స్. మనకి 16 పాయింట్స్. లాస్ట్ రౌండ్కి వచ్చారు ఈ అత్త కొడలు. లాస్ట్ రౌండ్లో ఇప్పుడు చాలా ఈజీ గేమ్ ఇది, ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఏంటంటే దీని మీద ఇలా కూర్చుని ఇలా ఎగురుకుంటూ ముందుకు దొల్లుకుంటూ వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళాక ఒంగుని నెత్తి మీద ఒక బాల్ ఉంటుంది, ఆ బాల్ అందులో వేయాలి. మళ్ళీ వేయగానే ఈ బెలూన్ మీద నడుచుకుంటూ ఇక్కడికి రావాలి. నువ్వు కన్ఫ్యూజ్ చేయడం వల్ల మా కాల్ ఎలా నాకు రాకే కదా మీ నలుగురిని చేయమంటున్నాను. మీరు చేసి నేను చూస్తా. వదిలేండి, ఇంత కష్టం ఎందుకు. కానీ నోట్లో స్పూన్ పెట్టుకుని, స్పూన్లో ఈ బాల్ పెట్టుకుని, ఇదేమో చిన్న సైజు బిందెలాగా నెత్తిమీ పెట్టుకుని నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్ళి ఆ రింగ్ లో బాల్ వేసేసి వస్తాయి. కొంచెం చిన్న సైజ్ అయితే బాగుండేమో. ఇంతకంటే చిన్న దొరకలేదు, మేము వెతికాం బాగా.
సో ఇప్పుడు 2 minutes టైంలో ఎన్ని ప్లాస్టిక్ బాల్ ఆ రింగ్ లో వేస్తారో అన్ని పాయింట్లు మీకు వస్తాయి. ఓకేనమ్మా? ఆ ప్లాస్టిక్ బంతిలే వేడి వేడిగా రెడీ 1 2 3 గో. పాట పాడుకుంటే వెళ్ళిన అత్తమ్మా ఏది వెనక్కి తిరిగి ఒకసారి. చట్టుందా బాల్కి లేదా? అత్తమ్మా అర్రే క్యాచ్ పడు. రాసి పెట్టలేదు వాళ్ళకి. నేనా? ఎవరు నన్న పిలిచారు ఏంటి? నేనా అన్నా? తగులుతా తగలదా? అమ్మయ్యా ఇప్పుడు మ్యాచ్ అలవాటు పడింది. ఇప్పుడు మీ కోడలు మీకోసం ఒక పాట పాడుతుంది. పాప సుశీల ఓ పాట పాడమ్మా. हम तेरे बिना अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा कर हो जाएंगे, खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी मेरा दर्द వెరీ గుడ్ వెరీ గుడ్. మొన్ననే ఒక అమ్మాయి పాడింది నా కోసం ఈ పాట. 10 9 8 7 4 3 2 1. అమ్మా అయ్యా మా ఇద్దరు గేమ్లు ఇటు కంకర పడుతుంది. ఎక్కడికి వెళ్తావు? ఆగు. ఏ డ్ర్ హై హడి క్లాప్స్. సో అత్తలు సూపర్గా ఆడారు. ఇంచుమించుగా దగ్గర స్కోర్స్లోనే ఉన్నారు. మరి కోడళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓకే, అత్త కోడల ప్లేస్లో, కోడలు అత్త ప్లేస్లో. రెడీ 1 2 3 గో. కాదు వాళ్ళవి 4 ఉన్నాయి, మీ 6 ఉన్నాయి. కాసేపు బాగొచ్చు కదా కోచ్లో. వస్తున్నాను. ఏంటి ఇక్కడే ఉన్నా? ఓకే నేను చేయకర్లే. ఏ నువ్వు పాట పాడవా? ఏ ఇగో నిన్నే అమ్మ పాడట్లేదు. బయట పడిందా? బయట లోపల పడిందా? బా అసలే కష్టపడు. అయ్యా నువ్వేం మంచి ఇల్లు అంటారు, ఇట్లాంటి ఇంకెందుకు ఉంటుంది? అది కుక్క వచ్చిందా? వామ్మో నేను రానైతే అటు. నా కుక్కలంటే భయం. బాగా ఆడుతున్నారు అమ్మా. ఈవిడ
ఏదో ఒకటి వేయడం ఒకటి బయట తీయడం ఇప్పుడైతే మొత్తం అంటే ఎల్లో మెయింటైన్ చేద్దామని మిగతా కలర్స్ తీసేసింది అందులో వచ్చి కాదు వీళ్ళంటే గ్రీన్ తక్కువ ఉంది తీయండి అది ఆ బాల్ మాది మీదా గ్రీన్ తీయండి పేరు రాసిందా ఉంది రెడ్ కూడా లేదు వాళ్ళ దాంట్లో మీ దాంట్లో రెడ్ ఎక్కువనే ఈసారి ఇయ్యలేదు ఎవర్రా బాబు మీరు క్లాప్స్ 1 రెడీ 10 1 వెరీ గుడ్ టైమ్ అప్ క్లాప్స్ 1 ఓకే బి టీమ్ కింద 16 పాయింట్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడేమో 8 పాయింట్స్ వచ్చాయి ఈ రౌండ్లో కాబట్టి మొత్తం కలిపి 24 పాయింట్స్ అండ్ ఇందా మన దగ్గర 17 పాయింట్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడేమో 11 పాయింట్స్ వచ్చాయి కంగ్రాచులేషన్స్ ఎస్ ఇవాళ టైటిల్ విన్నర్స్ ఏ టీమ్ సో ఇప్పుడు మీకు సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి కంగ్రాచులేషన్స్ నలుగురు చాలా అద్భుతంగా ఆడారు అండ్ ఇద్దరు గెలిచారు కానీ ఎన్ని రౌండ్లు ఆడినా చక్కగా మీ కోడలైతే ఫస్ట్ రౌండ్ నుంచి నవ్వుతూనే ఉంది కలకలకలగా మాట్లాడుతూనే ఉంది చూడండి ఇప్పుడు కూడా ఇప్పుడు వీళ్ళు గెలిచారు మీరు కిరీటం వాళ్ళకి ఇవ్వాలి తెలుసు హలో తెలుసా ఓకే కిరీటం ఇచ్చేసాడు అయితే మీ చేతుల మీదుగా ఆ పట్టు చీరలు కూడా అందజేయండి అమ్మా గడిశ్రీ అత్త సోసరి కోళ్ళు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు ఆ టైటిల్ అండ్ అలాగే అండ్ మీ ఇద్దరు కూడా సూపర్గా ఆడారు సో మీ ఇద్దరి కోసం కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ కంగ్రాచులేషన్స్ అత్తగారు అండ్ నలుగురిలో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో అండ్ ఇంకెవరో కాదు అందరికంటే ఎవరికి ఎక్కువ పిచ్ ఉంటే వాళ్ళకి ఇస్తాం కాబట్టి కంగ్రాచులేషన్స్ కోడలు గారు మీరే వాళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో చాలా కష్టపడి ఆడారు అన్ని రౌండ్లు అండ్ మీ నలుగురు మా షోకి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సో థ్యాంక్ యూ నలుగురికి థ్యాంక్ యూ అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మరో ఎపిసోడ్లో మరో అత్త కూడా టీంతో మీ ముందు ఉంటాను అంటే దిస్ ఇస్ ప్రదీప్ టాటా బాయ్